అది గిరిపురం అని ఒక ఊరు. ఆ ఊర్లో చంద్రారెడ్డి అని ఒక రైతు ఉంటాడు. తన 10 ఎకరాలలో పండిన మామిడి పంటనంతా వేరే వేరే మార్కెట్లకు తను తరలిస్తాడు. అయితే అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అని ఒక లారీ డ్రైవర్ ఉంటాడు. తన దగ్గర సొంతం లారీ ఉంటుంది. ఇంకా ఒకరోజు ఆ చంద్రారెడ్డి, రేయ్, ఈరోజు మామిడి తోటలో పండ్లన్నీ తీసుకొని ఆ చంద్రపురం మార్కెట్కు తీసుకెళ్ళు, నీకు నేను కావలసిన డబ్బులు ఇస్తాను అని అంటాడు. మంచి గిరాకీ రావడంతో చంద్రశేఖర్ ఇంకా సరే అన్నా అంటూ ఇంకా ఆ మామిడి తోటలో లారీని పెడతాడు. ఇంకా చాలామంది రైతులు వచ్చి ఇంకా మామిడి పండ్లను తెంపి లారీలో లోడ్ చేస్తారు. మొత్తానికి సాయంత్రం వరకు లోడ్ అయ్యింది. ఆ చంద్రపురం మార్కెట్ ఆ ఊరు నుంచి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరాన ఉంటుంది. చాలా దూరం వెళ్ళాలి. అక్కడ మంచి రేటు ఉంటుందని ఎక్కువ శాతం అక్కడికే పంపుతాడు. పైగా అదే గ్రామానికి చెందినవాడు. ఇంకా ఆ చంద్రారెడ్డి, రేయ్, జాగ్రత్తగా వెళ్ళి పలానా అడ్రస్ దగ్గర ఈ లోడ్ దించేసిరా అని చెప్పగానే సరే అని అంటాడు. వచ్చినాక నీకు కావలసిన డబ్బులు ఇస్తానని చంద్రశేఖర్కి ఆ చంద్రారెడ్డి చెప్తాడు. చంద్రశేఖర్ లారీని స్టార్ట్ చేసుకొని సాయంత్రం పూట ఆ మార్కెట్కు వెళ్ళాలని చూస్తాడు. అప్పుడు లారీని స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు చంద్రారెడ్డి లారీ దగ్గరికి వస్తాడు. రే చందు, ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకో. వెళ్ళేటప్పుడు సరిగా 50 కిలోమీటర్ల దూరాన ఒక ఊరు ఉంటుంది. ఆ దారిలో మాత్రం నువ్వు లారీ ఆపొద్దు. ఆ దారి చాలా ప్రమాదకరమైనది. చీకటి పడితే అక్కడ అస్సలు మంచిది కాదు. పైగా చీకటి అయింది. ఉదయమే వెళ్ళిపోయినంటే ఇదంతా బాధ లేకపోతుండే అని అనగా, ఎందుకు అయ్యగారు అలా అంటున్నారంటే, లేదురా, ఆ రూట్లో ఏ ఒక్క వెహికల్ కూడా ఆగదు. ఆ రూట్లో ఎవరో ఒక అమ్మాయి లారీకి అడ్డం వచ్చి లిఫ్ట్ అడిగి మనుషులను మాయ చేస్తుందని అన్నారు. అందుకోసమని చెప్తున్నాను. లారీ ఆపకుండా నీ అంతకు నువ్వు వెళ్ళిపో. ఉదయం పూట రా, నేను ఫోన్ చేసి చెప్తాను అతనికి అని అనగానే సరే అంటూ ఇంకా చంద్రశేఖర్ లారీ స్టార్ట్ చేస్తాడు. లారీ స్టార్ట్ చేసుకొని ఆ మామిడి పండ్ల లోడ్ తోటి బయలుదేరుతాడు. చాలా దూరం పోవాలి. రోడ్డు అంతగా ఉండదు. కొద్ది దూరం బాగుంటే మరి కొద్ది దూరం బాగుండదు. మెల్లగా ఇంకా ప్రయాణం కొనసాగించాడు. లారీలో మామిడి పండ్ల లోడ్ ఉండడంతో లారీ మెల్లగానే పోతుంది. సరిగా అలా ఇలా 30 కిలోమీటర్లు చేరుకున్నాడు. కాస్త దాహంగా ఉండడంతో ఒక డాబా దగ్గర లారీ ఆపి కాస్త మంచినీళ్ళు తాగి టీ తాగి ఇంకా మళ్ళీ లారీ ఎక్కాడు. ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు. అలా ముందుకు పోతూ ఉన్నాడు. సమయం చూస్తూ ఉండగానే బాగానే అయింది. అప్పటికి 8:30 అయింది. లోడ్ ఉండడంతో లారీ మెల్లగా పోతుంది. అలా కాస్త ముందుకు వెళ్ళగానే సమయం 9 దాటి 10 అయిపోయింది. 10 గంటల సమయాన ఇంకా ఒక దట్టమైన అడవి లాంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం నుంచి ఇంకా అంత నరకమైన ప్రయాణం ఉంటుంది. ఆ దారిలో చీకట్లో వెహికల్స్ చాలా తక్కువ పోతాయి, అప్పుడప్పుడు కనబడతాయి అంతే. ఇంకా లారీ ఆ రూట్లో వెళ్తుంది. అది కాస్త చలికాలం. మంచిగా స్వెటర్ తొడుకొని ఇంకా లారీలో ఒక్కడే పాటలు వింటూ వెళ్తున్నాడు. ఆ ప్రయాణంలో తనకు తోడుగా ఎవరు లేరు. ఆ అడవిలో కూడా ఆ రోడ్డు పోటీ ఎప్పుడో ఒక వెహికల్ వెళ్ళిపోతుంది. ఇంకా సైలెంట్గా పోతూ ఉన్నాడు. ఇంకా లోడు ఉండడంతో ఒక్కొక్కసారి లారీ ఆపి వెనుక చూసుకుంటూ అలా వెళ్ళేసరికి ఇంకా కొద్ది దూరం వెళ్ళగానే సమయం సరిగా 11:30 అవుతుంది. బాగా అర్ధరాత్రి కావడానికి ఇంకా సమయం ఉంది. అలా వెళ్తున్నప్పుడు రోడ్డుకు దూరంగా ఒక్కసారిగా ఒక ఎర్రచీర కట్టుకున్న అమ్మాయి చెయ్యి ఊపుతూ ఇతనికి కనబడింది. అలా కనపడగానే అప్పటి వరకు అంతకుముందు వాళ్ళ అయ్యగారు చెప్పిన మాటలు అప్పుడే గుర్తుకు వచ్చాయి. మధ్యలో ఎవరైనా చెయ్యి ఊపుతూ లారీ ఆపితే మాత్రం అస్సలు లారీ ఆపొద్దు, ఆపితే చాలా ప్రమాదం జరుగుతుందని చెప్తాడు. కానీ చంద్రశేఖర్ ఆ విషయాలు పట్టించుకోడు. ఏంది, అర్ధరాత్రి పూట ఎవరైనా అమ్మాయి చెయ్యి ఊపితే ఏదైనా సహాయం కోసం కావచ్చు, కానీ అలా ఎందుకు చెప్పాడు? లిఫ్ట్ ఇస్తే తప్పేముంది అంటూ సరిగా లారీని ఆమె ముందుకు తీసుకెళ్లి ఆపుతాడు. అలా లారీ ఆపగానే ఆమె ఆ లారీ దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడుతుంది. కాస్త నన్ను లారీ ఎక్కించుకుంటారా? నేను చాలా దూరం వెళ్ళాలి. ఈ టైంలో ఇక్కడ ఎలాంటి వెహికల్స్ రావట్లేవు. సమయానికి మీరు వచ్చారు అని అనగా ఆమె వైపు చూస్తాడు. చూస్తే ఆమె చూడడానికి దేవకన్యలా ఉంది. ఆమె అందాన్ని చూసి తను ఏమనుకున్నాడో ఏమో. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎడ దిగాలని కూడా అడగకుండా సరే అండి, లారీ ఎక్కండి, ఒంటరిగా ఈ రూట్లో మంచిది కాదన్నట్టుగా లారీ ఎక్కించుకుంటాడు. లారీ ఎక్కించుకున్న తర్వాత అడగలేక అడిగి ఎక్కడ దిగాలని అంటే, మీరు ఎటు వెళ్తే అటు దించండి, మీరు ఎటు వెళ్తారంటే చంద్రపురం అని అంటాడు. చంద్రపురం అంటే నన్ను కూడా అక్కడే దించండి అని అంటుంది. ఇంకా ఆ అమ్మాయి లారీలో కూర్చుంది. ఇద్దరు ఇంకా ప్రయాణం చేస్తున్నారు. ఆ అమ్మాయి లారీలో ఎక్కినప్పటి నుంచి
ఒక సుగంధ ద్రవ్యాల వాసన విరజల్లుతుంది. ఆమె నుంచి ఒక మత్తైన వాసన తనకు వస్తుంది. ఆమె ముఖం చూడచక్కని విధంగా చందమామలా వెలుగుతుంది. ఇంత అందమైన అమ్మాయి ఈ చీకట్లో రోడ్డు పైన ఏం చేస్తుందని మనసులో అనుకుంటూనే ఆ అమ్మాయి అందానికి ముగ్ధుడైన అతడు ఏమీ అడగలేక సిగ్గుపడుతూ ఆమెను చూస్తూ లారీని నడుపుతుంటాడు. అలా నడుపుతున్నప్పుడు అప్పుడు చంద్రశేఖర్ ఒక డౌట్ అడుగుతాడు. ఏవండి, నేను లారీని స్టార్ట్ చేసుకొని వస్తున్నప్పుడు మా అయ్యగారు ఒక మాట చెప్పాడు. ఈ దారిలో ఎవరైనా చెయ్యి ఊపుతూ లారీ కానీ ఈ దారిలో ఎవరైనా లిఫ్ట్ అడిగితే ఇవ్వకూడదని అన్నాడు. ఎందుకు అలా అన్నాడో అర్థం కాలేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనగా, లేదండి, అదంతా ఉత్త పుకారు. కొన్ని రోజుల కిందట ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది, అందువల్లనే తను దయ్యమైందని అందరు అనుకుంటారు. కానీ అలాంటిది ఏమీ జరగదండి. ఇప్పుడు నేను ఎక్కలేదా, మీకు కనబడుతుంది కదా అని ఆమె అంది. అంతే కదండి, ఈ పెద్దవాళ్లకు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయని చంద్రశేఖర్ కొట్టి పారేస్తాడు. కానీ అలా ఇంకా మాట్లాడుకుంటూ వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. మీరేంటండి ఇంత అందంగా ఉన్నారు, పోయి రాత్రిపూట రోడ్డు పైన ఉన్నారు, ఎవరైనా కన్ను పడితే మీ పరిస్థితి ఏంటంటే, నాకేం కాదండి, నాకు భయం ఎందుకు, ఇలాంటి ప్రయాణాలు నేను ఎన్నో చేస్తాను, నాకు అసలు భయం అంటూ ఉండదు, ఇదంతా నా రాజ్యమే అని ఏదో మత్తుగా మాట్లాడుతుంది. కానీ చంద్రశేఖర్ గారికి మాత్రం ఏమీ అర్థం అవ్వట్లేదు. తను ఎందుకు అలా మాట్లాడుతుంది, తన ఊరు ఏది అని కూడా అన్ని మర్చిపోతాడు. సరే, ఇంకా మాట్లాడుకుంటూ ఉండలేకపోతున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఆమె మరింత అందంగా చంద్రశేఖర్కి కనబడుతుంది. ఆమె బయట కాస్త జారింది. ఆమె వైపు చూస్తూ ఒక రకంగా చూశాడు. ఆమె నవ్వింది. నవ్వేసరికి, మీరు చాలా అందంగా ఉన్నారండి, ఇంత అందమైన అమ్మాయి నాకు భార్యగా దొరికితే చాలా అదృష్టవంతుని అని చంద్రశేఖర్ అంటాడు. ఆహా, అవునా, నాకన్నా అందమైన అమ్మాయిలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, మీకు నాలో ఏం నచ్చిందని ఆమె సడన్గా అంటుంది. అయ్యో, అలాని కాదు, చూడగానే మీరు చాలా చక్కగా ఉన్నారు, ఇంత అందాన్ని నా లైఫ్లో చూడలేదు అంటూ లారీని నడుపుతున్నాడు. ఓహో, అలాగైతే నాలాంటి అమ్మాయి నీకు పెళ్ళంగా వస్తే చేసుకుంటావా అని అడుగుతుంది. ఆ మాట వినగానే వాడు షాక్ అవుతాడు. ఏంటండి, జోక్ చేస్తున్నారా అని అంటాడు. జోక్ కాదు, నిజమే, చూడగానే నాకు లిఫ్ట్ ఇచ్చావు, నేను లారీ ఎక్కాను, నువ్వు కూడా నాతో మంచిగా మాట్లాడుతున్నావు, ఇంతకన్నా మంచి పరిచయం నాకేం అవసరం లేదు, నీతో మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది నువ్వు ఎలాంటి వాడివో, చెప్పు మరి, నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతుంది డైరెక్ట్గా. అప్పుడు ఇతనికి మాటలు రావట్లేవు. ఆ అమ్మాయి ముఖాన్ని చూసి ఇంకా తను కాదనలేక, నిజంగా మాట్లాడుతున్నారా, ఇంత అందమైన అమ్మాయి నాకు దొరికితే ఎలా వదులుకుంటాను అని తను కూడా అన్నాడు. అనగానే, చూడు, అందంతో అవసరం లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా, హ్యాపీగా చెప్పు, నేను కూడా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. అలా అనగానే తను నవ్వుతున్నాడు. అప్పుడు తను నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నావు చెప్పు, బాగాలేనా అంటూ తన చెయ్యి తీసుకొని తన భుజాలపైన వేసింది. ఎప్పుడైతే తన చెయ్యి తీసుకొని భుజాలపైన వేసిందో, అలా వెయ్యగానే ఇతనికి మొత్తానికి తన మైకంలోకి వెళ్ళిపోయాడు. ఆమె ఎవరని కూడా ఆలోచన చేయలేడు. అప్పుడు, ఏమంటావు, పెళ్లి చేసుకుంటావా అని అంటుంది. చేసుకుంటానండి, ఖచ్చితంగా చేసుకుంటాను, మీరు నాకు చాలా బాగా నచ్చారు, చాలా అందంగా ఉన్నారు అంటూ అలా ఒకరినొకరు చూసుకుంటూ చూపులు కలిసిన వేళలో వెళ్తున్నారు. అలా ముందుకు వెళ్తున్న కొద్దీ అప్పుడే వాళ్ళ వెనకాల ఒక లారీ వస్తుంది. అది కూడా దూరంగా వస్తుంది. అలా వస్తున్నప్పుడు ఈ లారీలో ఉన్న ఈ అమ్మాయి అబ్బాయితో ఒక మాట అంటుంది. చూడు, ముందుకు వెళ్ళాక ఎడమవైపు ఒక దారి ఉంటుంది, ఆ దారిలో ఒక మలుపు, అక్కడ మన గెస్ట్ హౌస్ ఉంటుంది, ఈ రాత్రికి మనం అక్కడే గడుపుదాం, ఉదయం పూట ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, ఆ తర్వాత మీ వాళ్ళని కలిసి అన్ని మాట్లాడుకుని పెళ్లి చేసుకుందాం, ఈ లోడును కూడా దించేద్దామని అంటుంది. అనగానే మా సేటు తిడతాడు, మా అయ్యగారు అడుగుతాడు అని ఆలోచన కూడా చేయడు. ఆమె మహిమలో పడి ఇంకా సరేనండి ఎటు అని అనగా, చూడు, ఆ ముందుకు వెళ్ళగానే ఆ దారిలో మళ్ళించు అని అంటుంది. అలా అనగానే ఆ అబ్బాయి ఇంకా లారీని ఆ ఎడమ మార్గంలో ఉన్న రూట్లోకి లారీని మలుపుతాడు. అలా మలపగానే ఆ దారంతా చీకటిగా ఉంటుంది. దూరంగా మాత్రం ఇంకొక లారీ వస్తుంది. ఆ లారీ వీళ్ళని గమనిస్తూనే ఉంది. ఇంకా ఆ లారీ అడవి లాంటి ప్రాంతాలకు వెళ్ళగానే ఆ వెనకాల వస్తున్న లారీలో ఉన్న వాళ్ళు చూసి భయపడతారు. ఏంటి, అక్కడ ఒక లారీ అసలు వెళ్ళకూడని దారిలోకి వెళ్తుందేంటి, ఆ దారిలోకి ఎవరు వెళ్ళకూడదు, పైగా ఈ దారిలో ఎవరు లారీ కూడా ఆపరు, ఏమై ఉంటుంది, కొంపదీసి అది అడ్డమైందా, ఆ లారీలో అది ఎక్కిందా, ఎవడో ఈరోజు బలైపోతున్నాడో,
ఎలాగైనా కాపాడాలి అని అనుకొని వెనకాలనే లారీలో దూరంగా వస్తున్నాడు. ఇంకా ఈ లారీ ఒక చెట్టు కిందికి వెళ్ళి ఆగింది. అదంతా నిర్మానుష్యమైన ప్రదేశం. అలా లారీ ఆపగానే ఇంకా ఆ అమ్మాయి చాలా అందంగా కనబడుతూ ఉంది. అతని పైన చెయ్యి వేసింది. చూడు, ఈ రోజు రాత్రికి మనం ఇద్దరం ఒక్కటవుదాం. నువ్వు నా కోరిక తీర్చు, నేను నీ కోరిక తీరుస్తాను. ఇలా మనం ఒక్కటైతే ఇంకా మనం ఇద్దరం ఒక్కటైపోయినట్టే అని అనగానే తనకేం అర్థం కాలేదు. మెల్లగా ఆ పక్క సీట్లో కూర్చున్న అమ్మాయి తన పైన చెయ్యి వేసింది. తన శరీరం అంతా వణుకుతూ ఉంది. అది తప్ప ఒప్ప అని కూడా తెలుస్తలేదు. తన మైకంలో ఉండి తను కూడా తనను హగ్ చేసుకుంటున్నాడు. ఇద్దరు కౌగిలించుకున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. కాసేపటికి ఆమె ఒక్కసారిగా తన గొంతుని బలంగా కొరుకుతుంది. ఆ గొంతుని కొరకగానే ఇంకా తనకు బాగా నొప్పి పుట్టింది. అమ్మా అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు అడవంతా వినపడింది. అప్పుడే వెనకాల వచ్చిన లారీ వాళ్ళు ఆ రూట్లకు మళ్లిస్తున్నారు. ఇంకా ఈ లారీలో ఉన్న ఆ అమ్మాయి అలా కొరకగానే ఆ చంద్రశేఖర్ భయపడి తనను దూరం తోస్తాడు. తొయ్యగానే ఏంది అలా చేస్తున్నావు, అంతగానో కొరుకుతున్నావేంటి అని అంటాడు. కొరకడమా, నిన్ను చంపేస్తారా, నా కోరిక తీరగానే నిన్ను చంపేస్తా అంటూ అది అప్పుడే ఒక యక్షిని రూపంలో మారిపోయింది. తాను ఇప్పుడు మనిషి కాదు, యక్షిని రూపంలో ఉన్న భయంకరమైన దెయ్యం. అప్పటి వరకు అందంగా మాయమాటలతో మాట్లాడి ఆ అడవిలోకి తీసుకొని వెళ్ళింది. ఇంకా ఆ డ్రైవర్కి అర్థమైపోయింది. వామ్మో, నిన్ను లారీ ఎక్కించుకుంది, మా అయ్యగారు చెప్పింది నిజమే, నువ్వు మనిషి కాదు అంటూ డోర్ తీసుకొని కిందకు దూకాడు. దూకగానే అప్పటికే అది అతని ముందర నిలబడింది. నిలబడి తనని బలంగా పట్టుకొని అడవిలోకి లాక్కొని వెళ్తుంది. అప్పుడే వెనకాల వస్తున్న ఆ లారీ వీళ్ళ లారీ దగ్గరికి వచ్చి ఆగింది. ఆగగానే ఏయ్ ఆగు, వన్ వదిలేయ్ అంటూ ఆ లారీలో నుంచి ఇద్దరు పంజాబీ వాళ్ళు కత్తులు పట్టుకొని భయంకరంగా అరుస్తూ వాళ్ళ వెనకాల పడ్డారు. ఇంకా ఆ యక్షిని ఆ చంద్రశేఖర్ని అడవిలోకి లాక్కొని వెళ్తుంది. ఆ యక్షిని వీళ్ళిద్దరిని చూసింది. నా కోరిక తీర్చురా, తీర్చకపోతే చంపేస్తా, నిన్ను నాతోటే తీసుకొని పోతాను అంటూ తన పైన పడబోయింది. వెనకాల వచ్చిన లారీ వాళ్ళు కిందకు దిగి ఏయ్ అతను వదిలేయ్, లేకపోతే నిన్నేం చేస్తామో చూడు అంటూ ఆ పంజాబీ సిక్కులు వాళ్ళు కత్తులు తీసుకొని అక్కడికి పరిగెత్తుకొని వచ్చారు. వాళ్ళని చూడగానే ఆ యక్షిని ఆ చంద్రశేఖర్ని గుంజుకొని అడవిలోకి పారిపోతుంది. అయినా వాళ్ళు వదలలేరు, వెనకాల పడ్డారు. అలా పడి ఆ చంద్రశేఖర్ని పట్టుకొని పైకి లేపారు. ఆ యక్షిని వీళ్ళ వైపు కోపంగా చూస్తుంది. రేయ్, మీరు మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని కూడా ఇక్కడే చంపేస్తా అని అనగానే నీ దమ్ముంటే మా వైపుకు రావే అంటూ ఆ సిక్కులు భయపెట్టించారు. ఆ దయ్యం వాళ్ళ వైపు వస్తూ ఉంటే వాళ్ళు కత్తులు తిప్పుతూ ఏవేవో మంత్రాలు చదివారు. అలా చదవగానే వాళ్ళలో దానికి ఏం కనబడిందో ఏమో, వాళ్ళ రూపాలను చూసి అది అదిరిపోయింది. ఇంక వాళ్ళని చూసి భయపడి దూరం జరిగింది. రేయ్, ఈరోజు వీడిని కాపాడారు, కానీ ఇలాంటి వాళ్ళని మీరు నా నుంచి ఎవరిని కాపాడలేరు. ఎవరో ఒకడు నా చేతిలో బల్లవలసిందే. ఈ దారి నాది, ఈ అడ్డా నాది అనగానే చూడు, నీవు అమాయకులను పట్టుకొని వాళ్ళతో కోరికలు తీర్చుకొని వాళ్ళని చంపడము నీ వృత్తి అనుకుంటున్నావేమో, కానీ అది మహాపాపం. ఈ దారిలో ఇప్పటికే ఎన్నో హత్యలు జరిగాయి, అవన్నీ చేసింది నువ్వే. కానీ ఈ అబ్బాయికి మాత్రం ఏం జరగనీయకుండా మేం కాపాడుకుంటాం అని ఇంకా తనను పైకి లేపి బాబు వెనుకకు రా, అదేం చేయదని వెనుకకు లాగుతారు. లాగగానే ఇప్పుడు వాని మర్యాదగా వదిలేసి వెళ్తారా లేదా, లేకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తా అంటూ అది పైకి మళ్ళీ రాబోతుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారేమో, వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని కళ్ళు మూసుకొని ఇద్దరు ఒకేసారిగా గట్టిగా ఒక మంత్రాన్ని చదువుతారు. ఆ మంత్రం చదవగానే ఆ దయ్యానికి విపరీతమైన భయం కలిగింది. ఆ భయం కారణంగా అది గట్టిగా అరుస్తూ ఆపండి, పారిపోతా అంటూ అడవిలోకి పారిపోయింది. పారిపోగానే ఇంకా ఈ సిక్కుల అబ్బాయిలు ఇద్దరు కలిసి ఒక లారీలో అబ్బాయిని ఎక్కించుకొని ఇద్దరున్నారు. ఇంకో లారీలో ఇంకొక సిక్కు అబ్బాయి ఎక్కాడు. ఇంకా ముందు లారీలో వాళ్ళు, వెనక లారీలో ఇతను. ఇంకా మొత్తానికి ఆ అనుకున్న ప్లేస్కి వెళ్ళి ఆ మామిడి పండ్లని ఆన్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు అతనికి చాలా ధైర్యం చెప్పారు. తర్వాత వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చారు, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. బాబు, రేపు ధైర్యంగా వెళ్ళు, నీకు ఏమీ కాదు, వెళ్ళిన తర్వాత భయపడకు, మీ ఓనర్కి జరిగిందంతా చెప్పు. మళ్ళీ ఎప్పుడు కూడా అర్ధరాత్రి పూట ఎవరైనా ఇలా లిఫ్ట్ అడిగితే ఇవ్వకు, ఎందుకంటే అవి మనిషిలో లేక దయ్యాలో మనకు అసలు తెలియవు. ఎవరు లేని ప్రదేశంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్ళు ధైర్యం చెప్పారు. ఇతను ఇంకా మళ్ళీ తన ఓనర్ దగ్గరికి వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పగా
తను కూడా ఒక మాట అన్నాడు, నేను ముందే చెప్పాను, అలాంటి ప్రదేశాలలో లారీ ఆపొద్దు, అక్కడ ఎక్కించుకుంటే అవి మనుషులు కావు దయ్యాలని కూడా హెచ్చరించాను. నా మాట వినలేవు. సరే, వాళ్ళ దయ వల్ల ప్రాణాలతోటి బయటపడ్డావు, ఇంకా ఏమి కాదు, భయపడకు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, వాళ్ళ రుణం ఎప్పటికీ మర్చిపోదంటూ ఇంకా వాళ్ళ అయ్యగారు కూడా ధైర్యం చెప్పగానే ఇంకా ఆ రోజు నుంచి చంద్రశేఖరు అర్ధరాత్రి పూట ప్రయాణాలు చేసినా కూడా ఎవరైనా తెలియని పర్సన్స్ రోడ్డు పక్కన ఉంటే కూడా చూడకుండా వెళ్ళేవాడు. మొత్తానికి ఈ కథ ఇలా ముగిసింది. మరి ఈ స్టోరీ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక స్టోరీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.